చిన్నారులు విన్నారు కదా, ఇంతకు ముందు వరకు మనం ఏం చెప్పుకున్నాము? వర్షం వల్ల కలిగేటువంటి ఆనందాలు, కానీ వర్షం వరదగా మారిపోతే కలిగేటువంటి బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, వీటన్నిటి గురించి కూడా తెలుసుకున్నాం కదా. ఎందుకంటే మన కళ్ళ ముందు కనిపించేటువంటి వర్షం కేవలం పంట పొలాలు చక్కగా సస్యశ్యామలంగా పండటానికి, అలాగే చెరువులు, బావులు, కుంటలు, మడుగులు అన్నీ నిండటానికి, భూమి పచ్చగా మొలకెత్తడానికి అనుకూలంగా ఉన్నంత వరకు పర్వాలేదు. తర్వాత మీరు ఆటలాడుకోవడానికి వాతావరణం బాగున్నంత వరకు కూడా సంతోషంగా ఉంటుంది. కానీ అది వరదగా మారిపోతే మాత్రం ప్రజలు, రైతులు ఎన్ని కష్టాలు అనుభవిస్తారో మనం అంతకుముందు ఒకసారి చెప్పుకున్నాం కదా. ఇక ఇప్పుడు క్రమక్రమంగా మనం ఇందులోకి ఈ పాఠ్యభాగంలోకి వచ్చే ముందుగా ఈ పాఠ్యభాగంలో ఉన్నటువంటి వివరాలు, దేనికి సంబంధించినవనేటువంటి వివరాలు, ఒకసారి ఏ ప్రక్రియకి సంబంధించినటువంటి వివరాలు అనేవి తెలుసుకొని తర్వాత పాఠ్యభాగ పరిచయాలు, కవిగారి పరిచయాలు, పాఠ్యభాగ ప్రవేశిక ఇవన్నీ తెలుసుకుందాం. ఓకేనా? ఇది చూడండి, ఇక్కడ ఈ పాఠ్యభాగం ఖండకావ్యం ప్రక్రియకు చెందినది అని అన్నాం. ఖండకావ్యము ప్రక్రియ అంటే ఇంతకుముందు మీకు ముందు తరగతులలో కూడా చెప్పాను. ప్రక్రియ అంటే చేసేటువంటి విధానం ఏదైతే ఉన్నదో, అంటే ఏ శైలిలో చేస్తున్నామో, ఆ రచన అనేది ఏ శైలిలో చేస్తున్నామో దాన్ని ప్రక్రియ అంటాం. కొన్ని పద్య ప్రక్రియ, కొన్ని గద్య ప్రక్రియ, కొన్ని ఏమో వచన ప్రక్రియ, కొన్ని ఏమో రకరకాల ప్రక్రియలు, అంటే దేశీ ప్రక్రియ, కొన్ని దేశీ కవితా ప్రక్రియ, ఇటువంటి ప్రక్రియలు అంటారు. వీటిని ఏంటంటే ఏ భావంలో, ఏ పద్ధతిలో అయితే రాస్తున్నామో దానిని ప్రక్రియ అంటాం. ఇక్కడ ఖండకావ్య ప్రక్రియ అంటే ఏంటంటే, ఒక విషయం ఉన్నదనుకోండి, ఆ విషయాన్ని అనేక రకాలుగా వేరువేరు విభాగాలుగా విభజించి మీకు అర్థమయ్యేటువంటి భాషలో, భావంలో రాయడాన్ని ఖండకావ్య ప్రక్రియ అంటారు. అందుకే ఏమంటున్నారు చూడండి, వస్తు వైవిధ్యం కలిగిన ఖండికలతో కూడి ఉన్న కావ్యం ఖండకావ్యం. వస్తు వైవిధ్యం కలిగి ఉండటం అంటే ఏంటి? ఒక విషయం ఉన్నది, ఇప్పుడు సామాజికమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు సమాజంలో అనేకమైనటువంటి విషయాలు ఉంటాయి. వర్షాలు, వరదలు, పంటలు, చెరువులు, నీళ్లు, ప్రమాదాలు, లేదంటే ఆనందకరమైనటువంటి ప్రకృతి, ఇవన్నిటినీ కలిపి వేరువేరు విభాగాలుగా అన్నీ కలిపి ఒక్కసారిగా వర్ణించడం కుదరదు కదా. మరి అలాంటి వర్ణన సరైనటువంటి కావ్యంగా ఉండదు. కాబట్టి దేనికదే విడివిడిగా వర్ణించి, విడివిడిగా వివరణ చెబుతూ, ఖండికలుగా అంటే చిన్న చిన్న భాగాలుగా వివరించి చెప్పడాన్ని అంతా కలిపి ఒకటే సంకలనంలాగా ఒకే పుస్తకంలో ఉంటుంది. కానీ విషయాలు మాత్రం వేరువేరుగా వర్ణించబడి ఉంటాయి. వేరువేరు వస్తువుల యొక్క వివరాలు ఉంటాయి. దాన్ని ఖండకావ్య ప్రక్రియ అంటాం. అందువల్ల ఈ ఖండకావ్య ప్రక్రియలోనే ఈ పాఠ్యభాగము తయారు చేయబడింది. అర్థమైంది కదా ఇప్పుడు? అంటే ఇందులో ఉన్నటువంటి అంశాలు వర్షము, అలాగే వర్షం యొక్క ఆనందము, దానివల్ల కలిగేటువంటి సంతోషాలు, కానీ అదే కనుక ఉధృతిగా మారితే కలిగేటువంటి కష్టాలు, బాధలు, ఇవన్నీ కూడా వేరువేరు విషయాలుగా వర్ణించబడ్డాయి. కాబట్టి ఇది ఖండకావ్య ప్రక్రియ. అలాగనే ఈ పాఠ్యభాగాన్ని ఎవరు రచించారు? డాక్టర్ పల్లా దుర్గయ్య గారు రచించినటువంటి పాలవెల్లి అనే ఖండకావ్యం నుంచి తీసుకోబడింది అన్నారు. ఆయన రచించినటువంటి ఖండకావ్యమే పాలవెల్లి, దాని పేరు. ఆ పాలవెల్లి అనేది చూడండి ఎంత బాగుందో చూడండి. పాలవెల్లి అని మనం వినాయక చవితి అవి సందర్భాలలో మనం ఇళ్లల్లో కడుతుంటాం కదా పాలవెల్లిని. వినాయకుడికి పైనలా గట్టి, కిందేమో మొక్కజొన్న కంకెలు, జొన్నలు కంకెలు ఇవన్నీ వేలాడదీసి కడుతుంటాం, పూజలు చేస్తాం కదా. అటువంటి పేరుతో పాలవెల్లి అనే పేరుతో, అలాగే వెన్నెల, జాబిల్లి అనే అర్థం వచ్చేలాగా మంచి పేరు పెట్టారు కదా ఖండకావ్యానికి. ఆ పాలవెల్లి అనేటువంటి ఖండకావ్యం నుంచి ఈ పాఠ్యభాగము స్వీకరించటం జరిగింది. ఇక మరి ఒక్కసారి కవి పరిచయం పూర్తిగా చూద్దామా? డాక్టర్ పల్లా దుర్గయ్య గారు 25/5/1914 సంవత్సరంలో జన్మించి 19/12/1983 సంవత్సరంలో స్వర్గస్థులయ్యారు. ఓకేనా? ఇక వారు చాలా గొప్ప పండితులు. ఎంత గొప్ప పండితులు అంటే, ప్రకృతి అన్నా, పసివాళ్ళన్నా, పిల్లలన్నా, ఆటలన్నా, వారు చేసేటువంటి పనులన్నా అమాయకంగా, నిర్మలంగా, స్వచ్ఛంగా ఉండేటువంటి వారి యొక్క మీ యొక్క ఆటపాటలు, హావభావాలు, మీరు చేసేటువంటి చిన్న ముద్దులు ఒలికేటువంటి అల్లరి, అవన్నీ వారికి చాలా ఇష్టం. అందుకనే రాసేటువంటి ఖండకావ్యాలు కానీ, ఇతర కవితలు కానీ, కథలు కానీ, కథానికలైనా ఏమైనా కానీ చాలా అందమైనటువంటి పేర్లు, మీరు చదువుకోవడానికి వీలుగా ఉండేలాంటి పేర్లని, మీకు అర్థమయ్యేలాంటి పేర్లే పెట్టి రాస్తూ ఉండేవారు. ఇక డాక్టర్ పల్లా దుర్గయ్య గారు ఎక్కడ జన్మించారో చూడండి. వరంగల్ అర్బన్ జిల్లా మడికొండ గ్రామంలో జన్మించారు. వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి మడికొండ అనేటువంటి ప్రాంతం ఉన్నది. ఆ ప్రాంతంలో వారు జన్మించారు. ఈయన తల్లిదండ్రులు నర్సమ్మ,
తల్లి పేరు నరసమ్మ, తండ్రి పేరు పాపయ్య శాస్త్రి. ఓకేనా. ఇక ఈయనకు సంస్కృతం, తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి పాండిత్యం ఉన్నది. వారు చాలా గొప్ప పండితులని చెప్పుకున్నాం కదా. ఏవే భాషల్లో పాండిత్యం ఉన్నదట? సంస్కృతము, తెలుగు, ఆంగ్లం కూడా, ఇంగ్లీష్ కూడా, అన్ని భాషల్లోనూ కూడా మంచి నైపుణ్యము, మంచి ప్రావీణ్యము, పట్టు ఉన్నాయి ఆయనకు. ఇక ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగులో మొట్టమొదటి ఎంఏ పట్టా అందుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీకి హైదరాబాద్లో ఉంది కదా, ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఆయన తెలుగులో ఎంఏ పట్టాని మొదటిసారిగా అనుకున్నారు. ఓకేనా. ఆయన చేసినటువంటి గొప్ప సాహితీ సేవ చాలా గొప్పది. మెల్లమెల్లగా మీకు అర్థమవుతుంది. ఆయన రచించినటువంటి పద్యాలలో మీకు అర్థమయ్యేటువంటి ఆ భావాలు, ఆ భాష చూస్తే మీకు అర్థమవుతుంది. ఎంత గొప్ప వ్యక్తి చూడండి. ఈయన ఎంఏ పట్టా అందుకున్నారట తెలుగులో. ఎంఏ అంటే అర్థం ఏంటండి? పెద్ద స్థాయి అనమాట. పీజీ అంటాం కదా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటాం కదా, అటువంటి చదువు చేశారు. అటువంటి తెలుగులో అటువంటి పట్టాన్ని పొందారు, సర్టిఫికేట్ పొందారన్నమాట. పాలవెల్లి, గంగిరెద్దు మొదలైనవి ఈయన రచించినటువంటి ఇతర రచనలు. ఆయన రచించినటువంటి ఇతర రచనల్లో ఇప్పుడు మనం పాలవెల్లి నుంచి ఈ పాఠ్యభాగం తీసుకున్నాం కదా, వర్షం అనేది. గంగిరెద్దు అనే పేరు కలిగినటువంటి ఇంకొక గొప్ప గ్రంథం కూడా వారు రచించారు. అందులో కూడా చాలా అద్భుతమైనటువంటి విషయాలు. గంగిరెద్దు అని పేరు వినంగానే మీకు గుర్తుకొస్తున్నాయా? ఊర్లలో తిరిగేటువంటి గంగిరెద్దుల వాళ్ళు సంక్రాంతి రోజులలో, మిగతా పర్వదినాలలో, పండుగ రోజులలో అది ఊరంతా తిప్పుతూ ఉంటారు కదా, అది చూసే ఉంటారుగా మీరు కూడా. అలాంటి దాని మీద ఉద్దేశంతో దాని నేపథ్యం అంటే దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ, విషయాలన్నీ కూడా ఒక పెద్ద కావ్యంగా, గ్రంథంగా రచించారు గంగిరెద్దు అనే పేరుతో. ఇంకా చాలా ఉన్నాయి. అప్పుడు వాటికి ఈ రెండింటి గురించి ఇక్కడ మనకి చెప్పడం జరుగుతుంది. కాబట్టి వారు రచించినటువంటి చిన్న చిన్న కథలు, కథానికలు మీకోసం రచించినటువంటివి చాలా ఉన్నాయి. ఇక 16వ శతాబ్ది యందలి ప్రబంధ వాంగ్మయం తద్వికాసం అనే అంశం పైన పరిశోధన చేశారు. ఇంకా ఆయన చేసినటువంటి గొప్ప పరిశోధన మీకు అర్థమయ్యేలాగా చెప్పనా? 16వ శతాబ్దం అంటే ఇది 20వ శతాబ్దం దాటింది కదా, అది 1600 కాలం. ఇది 2020 కదా. 1600 అనేటువంటి 400 సంవత్సరాల క్రితం ఆయన రచించినటువంటి ఆయన పరిశోధనలు చేసినటువంటి ఒక గొప్ప విషయం చెప్పిన 16th సెంచరీ అంటాం కదా, 1600 సంవత్సరంలో అన్నమాట. ఓకేనా. ఆయన రచించినటువంటి విషయం ఏంటో తెలుసా? పరిశోధన చేశారు ఒక విషయం గురించి. 16వ శతాబ్ది యందలి ప్రబంధ వాంగ్మయం తద్వికాసం. ప్రబంధ వాంగ్మయం అంటే ఏంటి? గొప్ప కావ్యానికి అవసరమైనటువంటి విషయం ఏదైతే ఉన్నదో గ్రంథము, కావ్యము, ప్రబంధము అని ఇలా భాగాలుగా చెప్తుంటారు కదా, అటువంటి వాటిలలో చాలా అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి రచన కలిగినటువంటి దాన్ని ప్రబంధం అంటాం. ఆ ప్రబంధాన్ని, ఆ వాంగ్మయం అంటే ఆ సాహిత్యం, దాని యొక్క వికాసం అంటే అది ఎంత గొప్పగా సామాన్య జనంతో సహా అందరికీ నచ్చిందో, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఎలా చదవగలిగారో, ఏ విధంగా అర్థమవుతుందో, సామాన్యులకు కూడా ఎలా తెలుస్తుందో, దానికి సంబంధించినటువంటి అంశం మీద ఆయన పరిశోధన చేశారు. ఎందుకంటే వాంగ్మయం అనగానే అందరికీ అర్థమయ్యేలాగా ఉండదు. కొంతమంది కవులు ఒక రకంగా రాస్తారు, మరికొంతమంది కఠినంగా పదాలతో రాస్తారు, మరికొంతమంది చాలా లలితమైనటువంటి పదాలతో సరళంగా, సులభంగా అందరికీ అర్థమయ్యేలాగా రాస్తారు. ఏది ఏమైనా ప్రబంధానికి సంబంధించినటువంటి సాహిత్యము అది ఎవరైనా ఒకరు విడమరిచి అర్థమయ్యేలాగా చెబితే దాని విలువ తెలుస్తుంది. మరి మీరు పిల్లలు కాబట్టి మీకు అర్థం కావాలి అంటే సామాన్యంగా రాసేటువంటి కథలు ఏవైతే ఉన్నాయో ఆ కథల్లో వాడినటువంటి భాష ఏదైతే ఉన్నదో అటువంటి భాషా వికాసము ఆ కాలంలో ఎలా ప్రపంచం మీద, సాహితీ ప్రపంచం మీద ఎలాంటి ప్రభావం చూపించింది అనే అంశం మీద రాశారు. ఇది కొంచెం పెద్ద విషయమే కదా మీకు, అయినా కానీ ఆయన చేసినటువంటి పని చాలా గొప్పది, పెద్దది కాబట్టి ఆ మాట అక్కడ రచించారు. ఇక అనే అంశం పైన పరిశోధన చేసి ఈయన శైలి తెలంగాణ పదజాలంతో సున్నితమైన హాస్యంతో సాగుతుంది. అంటే ఆయన రచన విధానం తెలంగాణలో మనం వాడుకగా మాట్లాడేటువంటి మాటలు ఏవైతే ఉంటాయో ఆ మాటలను కూడా తన రచనలలో పెట్టి, అంటే చదువుకునే వాళ్ళు ఎవరికైనా సరే తెలంగాణ ప్రజలందరికీ అర్థమయ్యాలి, పిల్లలతో సహా పెద్దలతో సహా అందరికీ అర్థం కావాలి. కాబట్టి ఆ భాషలో ఉన్నటువంటి యాసలో ఉన్న ఆ మాటల్ని కూడా ఆయన రచనా ప్రయోగంలో చేసి ఆ విధంగా సున్నితమైనటువంటి హాస్యం అంటే మరీ వేళాకోళం చేసినట్టుగా కాదు, ఏది చెప్పినా సరే చాలా అందరికీ చక్కిలిగిలి పెట్టినట్టుగా చక్కనైనటువంటి మాటలతో. ఇప్పుడు మీరు చూస్తారు కదా ఆ పద్యాలు ఎలా సాగినాయో, ఆయన రచనా వ్యాసంగం ఎలా సాగిందో మీరు చూస్తారు కదా. ఇక ఇప్పుడు
ఇంతవరకు కవి పరిచయం అర్థమైంది కదా, ఇదంతా విన్నారు కదా. ఇక ఇప్పుడు ప్రవేశిక. ఈ ప్రవేశికలోకి వెళ్ళే ముందు చూడండి ఒక్కసారి, వర్షాకాలం వచ్చిందంటే వర్షాలు పడుతుంటే ఆబాలగోపాలం సంతోషిస్తారు. అవును కదా. మొత్తం ఆ బాలగోపాలం అంటే మొత్తం పిల్లల దగ్గర నుంచి పశువుల దాకా, ఆవులు మందలతో సహా అన్ని రకాల పెద్దల వరకు కూడా మొత్తం జీవజాలం అంతటికీ కూడా ఎంతో సంతోషం కలుగుతుంది వర్షాకాలం. ఎందుకు చెప్పండి? అంతకు ముందు వరకు ఏ కాలం ఉంటుంది? వేసవి కాలం ఉంటుంది. చాలా భయంకరమైన ఎండలతో బాధలు పడి ఉంటారు కదా. ఒక్కసారిగా వర్షాలు రాగానే సంతోషం కలుగుతుంది. అందుకే అంటున్నారు, వర్షాకాలం వచ్చిందంటే వర్షాలు పడుతూ ఉంటే ఆబాలగోపాలం సంతోషిస్తారు. ఇది వరకు బాగానే ఉన్నది. అంతేకాకుండా పశుపక్ష్యాదులు ఆనందపడతాయి. కావలసినంత పచ్చిక వాటికి దొరుకుతుంది. భూమి మొత్తం పచ్చగా ఉంటుంది కాబట్టి ఎక్కడికైనా సరే వెళ్ళి పచ్చిక తిని హాయిగా ఉండొచ్చు. గడ్డి ఎక్కడ పడితే అక్కడ పుష్కలంగా లభిస్తుంది కాబట్టి అవి సంతోషపడతాయి. కాబట్టి పశుపక్షాదులన్నిటికీ కూడా ఆనందం పడతాయి. ప్రకృతి పులకరిస్తుంది. నిజంగా కూడా ప్రకృతి పులకరించడం అనేది మనం ఎక్కడ చూస్తాము? నెమళ్ళు పురివిప్పి ఆటలాడుతాయని చెప్పుకున్నాం కదా. అక్కడ వర్షాలు పడే సమయం రాగానే మబ్బులు బట్టి, నల్లని మబ్బులు బట్టి చల్లని గాలి వీస్తూ సన్నగా తుంపర్లు మొదలవడానికి ముందు ఈ వాతావరణం చూసి నెమళ్ళు ఒక్కసారిగా సంతోషపడిపోయి అవి ఎక్కడున్నా సరే పురులు విప్పి ఆ నెమలి పింఛాలన్నింటినీ ఆటలాడుతూ కనిపిస్తాయి. అవి చూస్తే మనకి ఎంత సంతోషంగా ఉంటుంది కదా. నెమలిని మామూలుగా చూసినప్పుడు బాగుంటుందా? పురి విప్పిన నెమలిని చూస్తే బాగుంటుందా? కాబట్టి పురి విప్పిన నెమళ్ళు ఎప్పుడు వస్తాయంటే ఇటువంటి ప్రకృతి పులకరించినప్పుడు ఆ నెమళ్ళ ద్వారా మనం వాటిని ఆ పులకరింతని మనం చూడగలుగుతామన్నమాట. అందరికీ మేలు జరుగుతుంది. అంతేగా, వర్షాలు పడంగానే ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుంది. భూమి చల్లబడుతుంది, వాతావరణం హాయిగా మారుతుంది, నేలలన్నీ కూడా నీటితో తడుపబడతాయి, పంటల కోసం అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది, పశువులకు కావలసినంత గ్రాసం లభిస్తుంది. ఇక నాట్లు వేసుకోవడానికి, అన్ని రకాల పంటలు పండించుకోవడానికి కావలసినటువంటి పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా మారతాయి రైతులకు కదా. కాబట్టి అటువంటి వాతావరణంతో ప్రతి ఒక్కరికి కూడా మేలు జరుగుతుంది. అయితే అందరూ సంతోషపడుతూ ఉంటారు వర్షాలు అనగానే. అయితే ఇక్కడ మనం రెండవ కోణం కూడా చూడాలి. వర్షాల వల్ల కలిగేటువంటి ఆనందాలు, సంతోషాలు ఇవి మాత్రమే కాకుండా వాటి వల్ల కలిగేటువంటి నష్టాలు ఏవైతే ఉన్నాయో దాని మీదనే కవిగారు దృష్టి పెట్టారు. ఇప్పటి వరకు చెప్పుకున్నదంతా ఒక తీరైందా? ఇక తర్వాత ఏం జరుగుతుందండి? వర్షం వల్ల ఆనందపడేటువంటి వాళ్ళే కాకుండా కష్టాలు పడుతున్నటువంటి వాళ్ళ తీరుతెన్నులు ఎలా ఉంటాయో కవిగారి ఉద్దేశంలో మనం తెలుసుకోబోతున్నాం. ఇక్కడ చూడండి, అట్లాంటి ఇబ్బందులు చూడండి. ఆ వర్షాలు కొంతమందికి కొన్ని ఇబ్బందులను కలిగించవచ్చు కదా. మునిగిపోయినాయి అనుకోండి, ఇళ్ళు వాకిళ్ళు మునిగిపోతున్నాయి అనుకోండి, ఊరంతా వరదలో నిండిపోయి ఉన్నదనుకోండి, అప్పుడు హాయిగా ఉంటుందా మనకేమైనా? ఎలా ఉంటుంది? బయటకు అడుగు పెట్టడానికి వీల్లేదు, ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా తడిసిపోయినాయి, ఇల్లు మొత్తం నానిపోయింది, వర్షంలో వరదలో ఉంది. అప్పుడు సంతోషం ఎలా కలుగుతుంది? అప్పుడు ఏమనుకుంటాం? దేవుడా ఈ వర్షాన్ని తగ్గించువా, తొందరగా ఇదంతా కూడా ఎండిపోయేలాగా చేసి మా ఇల్లు మాకు మళ్ళీ కనిపించేలాగా చేయవా అని ప్రార్థిస్తుంటామా? అంతకు ముందు వరకు మనం దేవుడా వర్షాలు కురిపించవా, మేమందరం హాయిగా ఆటలాడుకునేలాగా చేయవా, మంచిగా నీళ్లతో పచ్చని పచ్చికతో ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండేలాగా చేయవా అని ప్రార్థించినటువంటి మనమే అవి మోతాదు దాటి అవసరానికి మించి వర్షం వరదగా మారినప్పుడు వద్దు దేవుడా తొందరగా వర్షాలు తగ్గించవా అని ప్రార్థిస్తుంటాం. ఎందుకని? దానివల్ల చాలా ఇబ్బందులు వస్తుంటాయి కాబట్టి, అనేకమైన ఇబ్బందులు గురవుతుంటారు కొంతమంది. అట్లాంటి ఇబ్బందులను కలిగించవద్దని వర్షాన్ని కోరుకుంటూ పల్లా దుర్గయ్య గారు రచించినటువంటి పద్యాలను ఇప్పుడు మనం చదువుకుంటున్నాము. అలాంటి వర్షాలను కురిపించొద్దు భగవంతుడా, దయచేసి ఆ వర్షాలు తగ్గించు. ఇక మా జీవితాలని వర్షాలలో వరదలలో కొట్టుకుపోయేలాగా చెయ్యొద్దు తండ్రి అని చెప్పి వానదేవుణ్ణి కోరుకునేటువంటిది విధానం ఏదైతే ఉన్నదో, ఎవరు కోరుకుంటారు అలాగా వర్ష దేవుణ్ణి? పేదలు, చిన్న చిన్న పూరి గుడిసెలలో నివసించేవాళ్ళు, చెరువు గట్లన చేలగట్లన చిన్న చిన్న గుడారాలు వేసుకొని నివసించేటువంటి వాళ్ళు, అలాగనే నగరాలలో కూడా, పల్లెల్లో సరే నగరాలలో కూడా చిన్న చిన్న డేరాలలో బతికేటువంటి ఇవన్నీ వేల కుటుంబాలు ఉంటాయి. వాళ్ళందరికీ కూడా గట్టిగా గాలి వీస్తే కొట్టుకుపోయి వర్షాలతో తడిసి ముద్దయిపోయినటువంటి ఆ జీవితాలకు ఎంత బాధాకరంగా ఉంటుందో ఆ విషయాలన్నిటినీ కూడా దుర్గయ్య గారు
తన హృదయంతో ఆలోచించి రచించినటువంటి పాఠ్యభాగం ఇది. మరి ఇక్కడ ఆ వర్షాన్ని గురించి ఏ విధంగా వర్ణించారో, ఆ వర్షాలు ఏ విధంగా కష్టపెడుతున్నాయో ప్రజల్ని, ఏమని ఆయన ప్రార్థిస్తున్నారో మనం వచ్చే పేజీలో తెలుసుకుందామా? చూస్తూ ఉండండి. ఇప్పటి వరకు జరిగిన విశేషాలంతటినీ కూడా మీరు అభ్యసనం చేయాలి. సరేనా?